కి స్వాగతం. దగదర్తి మండలము వెలుపోడు పంచాయతీ మబ్బుగుంట గ్రామంలో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి స్థానికులకు కాకుండా స్థానికేతరులకు డబుల్ ఎంట్రీలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయా గ్రామాల రైతులు దగదర్తి రెవెన్యూ అధికారికి మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరము స్థానిక రైతులు మీడియాతో మాట్లాడుతూ 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు 219 మందికి పట్టాలు పంపిణీ చేసిందన్నారు. వాటిలో 100 పట్టాలు డబుల్ ఎంట్రీలు స్థానికేతరులకు ఇవ్వడంతో అవి ఆగిపోయాయన్నారు. సర్వే నెంబరు 120, 124లో 150 ఎకరాలలో స్థానికులకు కాకుండా స్థానికేతరులకు భూములు పంపిణీ చేశారని, అధికారులు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడి డబుల్ ఎంట్రీలు చూపారన్నారు. వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, రెవెన్యూ అధికారులు విచారణ జరిపి అర్హులైన వారికి భూములు ఇవ్వాలని తెలిపారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అర్హులైన స్థానికులకు ఒక రేషన్ కార్డుకు ఒక్కో ఎకరా చొప్పున ఇవ్వాలని ఆదేశించిన ఎమ్మెల్యే మాటలు లెక్క చేయకుండా రెవెన్యూ అధికారులు స్థానికులు కాకుండా స్థానికేతరులకు వారి వద్ద అధిక మొత్తంలో లంచాలు తీసుకుని వారికి చూపారన్నారు. 50 ఎకరాలలో అధికారులు రైతుల దగ్గర 2 లక్షల చొప్పున లంచాలు తీసుకొని భూముల అవినీతికి పాల్పడుతున్నారని, జిల్లా అధికారులు విచారణ జరిపి అర్హులైన స్థానికులకు భూములు ఇవ్వాలన్నారు. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు వి మల్లికార్జున, పొట్ట అనిల్, ఎస్కే రబ్బానీ, దాసరి మల్లికార్జున, షేక్ మొహమ్మద్ కాసిం, ఎస్కే షఫీ, కామినేని సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ. ఇది వెలుపోడు పంచాయతీ. వెలుపోడు పంచాయతీలోని మబ్బుకుంటపాలెం అండ్ వెలుపోడు రెవెన్యూ సంబంధించిన ఇష్యూ జరుగుతుంది. 2013లో కాంగ్రెస్ హయాంలో 219 పట్టాలను పేదవాళ్ళకి అప్పుడు చూపించారు. దాంట్లో 100 పట్టాల పైగా డబుల్ ఎంట్రీలు మరియు అవుట్ సైడర్స్కి ఇవ్వడం జరిగింది. అందువలన అప్పుడు వెలుపూరు ప్రజలు, మబ్బుకుంటపాలెం ప్రజలు అడ్డుకున్నారు, ఇది ఫ్రాడ్గా ఇస్తున్నారని. తర్వాత 2019లో వైసీపీ హయాంలో మళ్ళీ దీన్ని స్టార్ట్ చేశారు భూ పంపిణీ. అప్పుడు టీడీపీ నాయకులందరూ కలిసి దాన్ని కోర్టులో పిలియడం జరిగింది. అప్పుడు కూడా అది ఆగిపోయింది. ఇక్కడ ఫ్రాడ్ ఏం జరిగిందంటే 120, 124 సర్వే నెంబర్లో సుమారు 150 ఎకరాల పైగా అవుట్ సైడర్స్కి మరియు డబుల్ ఎంట్రీలు మరియు డీ రిజిస్టర్లో ఎంట్రీ కానీ, అంటే 2013లో 219 ఎకరాలు ఇస్తే డీ రిజిస్టర్లో ఇంకా ఒక 30-40 ఎకరాలు ఇరికించి 250 ఎకరాలు దాన్ని సవరించి అది ఫ్రాడ్ రూపంలో చూపించడం జరిగింది. అప్పుడు టీడీపీ నాయకులు అడ్డుకోవడం వల్ల అది ఆగిపోయింది 2019లోనే. ఆ తర్వాత మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2025లో జూన్లో మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వచ్చి ప్రతి ఒక్క రేషన్ కార్డుకి ఒక్కో పట్టా చొప్పున చూపిస్తానని, అలాగే అవుట్ సైడర్స్ మరియు డబుల్ ఎంట్రీలు మరియు డీ రిజిస్టర్లో ఎంట్రీ అయిన రాంగ్ ఎంట్రీస్ అన్ని తీసేసి అర్హులైన అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పట్టా ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడున్న
కొంతమంది టీడీపీ నాయకులతో వైసీపీ నాయకులు కోవట్లు కొంతమంది కలిసి ముడుపులు అందించి ఆ డబ్బుతో విఆర్ఓ ఎంఆర్ఓ గారిని కొనేసి సుమారు 250 ఎకరాలు అనధికారంగా చూపించడం జరిగింది. దాంట్లో ఒక 50 ఎకరాలు మళ్ళీ అవే కాకుండా ఇంకో 50 ఎకరాలు 120 సర్వే నెంబర్లో, అలాగే 124 సర్వే నెంబర్లో ఇంకా వేకెంట్ ల్యాండ్ 50 ఎకరాలని త్వరలో ఏఆర్సీలో మీకు పైగా త్వరలో వచ్చే ఏఆర్సీలో మీకు పట్టా పెడతానని సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు రైతుల దగ్గర అలాగే అవుట్ సైడ్ దగ్గర దండి అనధికారికంగా వాటిని చూపించి గట్లు వేయడం కూడా జరిగింది. అట్లాగే మేము జాయింట్ కలెక్టర్ గారిని చాలా సార్లు కలవడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని అక్కడ గ్రామ సభ పెట్టి త్వరగా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పగా ఆర్డీఓ గారు ముందు రోజు అంటే ఎప్పుడైతే గ్రామ సభ పెట్టే ముందు రోజు దండోరాయిపించారు. మబ్బుగుంటపాలెం వెలుపోడు దండోరాయిపించి గ్రామ సభ పెడుతున్నాం అందరు రండి అని పిలిపించి తర్వాత రోజు గంట ముందు క్యాన్సిల్ అయింది, కలెక్టర్ గారు మీటింగ్ ఉందని క్యాన్సిల్ చేశాము అని చెప్పి నాయకులకి ఆర్డీఓ గారు అమ్ముడుపోయారని మాకు తెలిసింది. ఆర్డీఓ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని మాకు తెలిసింది. దయచేసి జాయింట్ కలెక్టర్ గారు దయచేసి ఈ వెలుపోడు పంచాయతీలోని అక్రమాలను ఫ్రాడ్లను ఒక సిట్టు ద్వారా పరిశీలించి దీన్ని వెంటనే పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే 120, 124 వెలుపోడు పంచాయతీ ఈ 2 సర్వే నంబర్లో అర్హులైన రైతులకి రేషన్ కార్డు ఒక్కో రేషన్ కార్డు ఒక్క పట్టా చొప్పున 1 ఎకరా పట్టా చొప్పున చూపించాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి అవుట్ సైడ్స్ని డబుల్ ఎంట్రీని అలాగే డిరిజిస్టర్లో ఎంట్రీ అయిన ఫ్రాడ్గా ఎంట్రీ అయిన వాటిని తీసేయాల్సిందిగా కోరుతున్నాము. ఇందుకు ఒకవేళ కలెక్టర్ గారు జేసీ గారు న్యాయం చేయకపోతే మేము దీన్ని ఎంత దూరమైన తీసుకుపోతామని మేము తప్పకుండా వాళ్ళకే హామీ ఇస్తున్నాము.